ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటే మన ఇండియన్ స్టూడెంట్స్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. రీసెంట్గా కునాల్ జైన్ అనే NRI ఒక పోస్ట్ వీడియో పెట్టారు. ఏంటంటే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో మన ఇండియన్ స్టూడెంట్ని అంటే వీసా ఉంది, మరి సరైన కమ్యూనికేషన్ చేయలేదని అతన్ని కట్టేసి అసలు ఎంత దారుణంగా అంటే మళ్ళీ తిరిగి పంపించేశారు. అంటే ఇదంతా చూస్తే మన స్టూడెంట్ పైన టార్గెటే అనుకో. చాలా వీడియోస్లో మీరు చెప్పారు ట్రంప్ ఎక్కాడు అంటే ఇక ఆయన నిర్ణయాలు ఇలానే ఉంటాయి అన్నారు కదా. ఒక్కసారి మరి ఇది చూసుకుంటే మన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటారు? ఇదేమి కొత్త విషయం కాదు నవీన. ఎందుకంటే మన జనవరి 20 అంటే ఆల్మోస్ట్ 5 నెలలు అయిపోయింది. జూన్లోకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 5 months. ఈ 5 monthsలో 500 డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఆ డెసిషన్లో కూడా ఇది ఒక డెసిషన్. అంటే తప్పు చేయొచ్చు, కొద్దిగా డాక్యుమెంటేషన్ ఉండకపోవచ్చు, లేకపోతే మాట్లాడడం సరిగ్గా రాకపోవచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోవచ్చు. ఇండియన్స్ వాళ్ళు ఆ నర్వస్నెస్లో కొన్ని చెప్పాలనుకున్నా చెప్పలేకపోవచ్చు, భయపడుతుంటారు. ఎందుకంటే ఫస్ట్ చెక్ చేస్తానంటే ఆడు హార్ట్ అటాక్ 50%. సో కూల్ సంఖ్యలు వేసి అడావిడి చేసి ఎలా చెప్తాడు? చెప్పలేడు కదా. ఓకే, మేబీ క్యాండిడేట్ మైట్ హ్యావ్ బీన్ వీక్, IEL టెస్ట్ పాస్ అయ్యాడో లేదో మనకు తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ ప్రభుత్వం, అమెరికన్ ప్రభుత్వం, పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ వాళ్ళు బిహేవియర్ అనేది పాయింట్అవుట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే నార్మల్ సిటిజన్ పట్టుకొని మీరు అంతమంది చేస్తే తప్పు కదా. ఇది ఉందంటే హ్యాండిల్ పాజిటివ్ వేలో మంచిగా చెప్పి సంబంధించి పంపించండి. పంపించడం తప్పు కాదు, బట్ పంపించే విధానం తప్పు. ఎందుకంటే మనకి రియల్ ప్రాబ్లం తెలియదు. ఇప్పుడు కునాల్ జైన్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు వీడియోని. సో దాన్ని బట్టి పబ్లిక్ సిటిజన్స్ అందరూ కూడా బాగా స్ప్రెడ్ అయింది, ఫైర్ అవుతున్నారు. అండ్ ఆల్రెడీ దేర్ ఇస్ ఎ బిగ్ ఫైట్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఎలన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్. అది పర్సనల్ అవ్వచ్చు, డిఫరెంట్. బట్ ఈ మధ్యలో లాటరీ సిస్టమ్, బర్త్ టూరిజం, ట్రావెల్ బ్యాన్, తర్వాత ఇంటికి వెళ్తే రాకూడదు, ఇవన్నీ పెడితే పార్ట్ టైం జాబ్స్ లేవు అని చెక్ చేస్తున్నారు. OPT, స్టెమ్, అవన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. మనం ప్రతి నెల 2, 3, 4 వీడియో చేస్తాం. సో ట్రంప్ ఇదంతా ఇండికేషన్ ఏంటంటే ట్రంప్ గారి తాలూకా నెగ్లిజెన్స్ అవ్వచ్చు, బిహేవియర్ అవ్వచ్చు, యాటిట్యూడ్ అవ్వచ్చు. ఏదేమైనటికీ భారతదేశం ఒక వాల్యూ, ఒక స్టేటస్ ఉన్న వాళ్ళ దేశం. మనకి ఇండియాలో మన పాకిస్తాన్లో వార్ అయినప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్కి సమాధానం చెప్పలేదు. ఎవరికి చెప్పిందంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. పాకిస్తాన్కి ఎటు తిరిగి చెప్పింది. బట్ దీంతో ఇండియా జోలికి వస్తే తాటలు ఇస్తాం అన్నట్టు చెప్పారు. మన 20 నిమిషాల్లో 2 ఆడవాళ్ళు వెళ్ళి ఆపరేట్ చేశారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆర్మీ లేడీ ఆఫీసర్స్ వాళ్ళు, అది కూడా పెద్ద ర్యాంక్, కర్నల్ ర్యాంక్ అనుకుంటారు, కర్నల్ బ్రిగేడ్. సో ఈ బిహేవియర్ వల్ల ఏంటంటే 2 దేశాల మధ్య అంటే డ్యూల్ కంట్రీ, ఇద్దరు కంట్రీలలో రిలేషన్షిప్. అంటే ఇప్పుడు ఇటు పైన స్టూడెంట్స్ వెళ్ళాలంటే ఒకటి కాదు 100 సార్లు ఆలోచించాలి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతామా? అయితే మన సైడ్ నుండి కూడా 1 or 2 పాయింట్స్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత కఠినంగా శిక్షించి అంటే వేడిలేసి అప్పటికప్పుడే ఫ్లైట్లో పంపించారంటే దే షుడ్ హ్యావ్ గాట్ సమ్ ప్రూఫ్. ఇద్దరు ఇల్లీగల్గా వచ్చాడని తెలియదు, మన ఇస్ ఓన్ అజంప్షన్. అంటే సార్ ఇక్కడ కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడమే తప్పంటారా? అదే ఐ డోంట్ థింక్ దట్స్ ఎ బేసిక్ మిస్టేక్. ఒకవేళ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉండి టోఫెల్, IEL ఎగ్జామ్ పాస్, ఇలా GRE ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ పాస్ అయితే కమ్యూనికేషన్ అందరూ ఒకలా ఉన్నాయి. మన చేతికి 5 వేలు ఒకలాగా ఉన్నాయి, 5 వేలు 5 రకాలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీలోనే ఒకరు ఒపీనియన్ ఒకరు. సో మాట్లాడకపోవడం అనేది వాడికి అర్థమైంది, అర్థం కానీ ఇంకో 2వ సారి అడుగు రాసి తీసుకోవచ్చు. ఆయన అడిగిన క్వశ్చన్లకి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అనేదానికి మేబీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేవు. దానికి కారణం నిజంగా వీక్ ఉండొచ్చు, లేదా నర్వస్నెస్లో చెప్పవచ్చు, లేదా భయపడి ఉండొచ్చు, ఎనీవన్. బట్ ఏదేమైనటికి అలాంటి శిక్ష ఉన్నారు. రేపొద్దున మన అమెరికన్స్ ఇండియాకి వస్తే అలా శిక్ష ఊరుకుంటారా?
అంతే కదా, టిట్ ఫర్ టాట్. టిట్ ఫర్ టాట్. పాకిస్తాన్ చేసిన దానికే మన ఇండియా చేసింది. ఇండియా మొదలుపెట్టింది పాకిస్తాన్. ఇక్కడ కూడా వాళ్ళు చేసే బిహేవియర్ బట్టి చూస్తే కనుక మనం ఏమనుకుంటాం, మన మనిషి తప్పున్నా లేదా ఓపెన్గా చెప్పాలంటే ఆ చేసిన యాక్టివిటీ కానీ ఆ మెథడాలజీ కానీ కరెక్ట్ కాదు. పనిష్ చేయకూడదు అంటలేదు, మీకు రూల్స్ విరుద్ధంగా ఉన్నారు. నేను జర్మనీ వెళ్ళడానికి వీసా అప్లై చేశాను ఢిల్లీలో ఉన్నప్పుడు. మా బాస్ 10 సార్లు వెళ్ళాడు జర్మనీ, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. నాకు అప్రూవ్ అయింది, మా బాస్కి అప్రూవ్ కాలేదు. దాని 101 రీజన్స్. ఉన్న ఆఫీసరు ఉన్న క్వశ్చన్లు ఏం చెప్పావు. సో వాళ్ళకి కొద్దిగా బ్రీతింగ్ టైం ఇవ్వాలి, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలి, ఇలా లీగల్గా ఇది అవుతుంది, మాకు వీఆర్ నాట్ హ్యాపీ హౌ ఇయర్స్ అని అడిగితే 2 దేశాల మధ్య ఇంటర్నేషనల్ అఫైర్స్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. మన జయశంకర్ గారు ఉన్నారు, ఎంత బాగా చేస్తున్నాడు. సో ఓవరాల్గా ట్రంప్ హ్యాస్ టు రీథింక్ వెదర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ డూయింగ్ ఈస్ కరెక్ట్, అది కరెక్టా కాదా అనేది ఆయనంతా ఆయన క్వశ్చన్. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారంటే ఆయన సపోర్ట్ లేకుండా, గన్ను లేకుండా, ఆర్డర్ లేకుండా చేయలేరు కదా. చేస్తే వాళ్ళని కూడా జైల్లో పెడతారు. అంటే సార్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అంటే ఇప్పుడు చిన్న తప్పు దొరికినా కూడా పట్టుకోవడానికి చూస్తుంది. అంటే ఆ గవర్నమెంట్ అంతా కూడా ట్రంప్ ఇచ్చిన నిర్ణయాలే కదా అవన్నీ కూడా. లైక్ ఇప్పుడు F1 వీసా కానీ, H1B వీసా కానీ, ఇప్పుడు స్టూడెంట్స్ కానీ జాబ్ చేయడానికి అక్కడికి వచ్చే వాళ్ళు కానీ, ఇది ఎగ్జాంపుల్ అనుకోవచ్చు అంటారా? అతను సరిగ్గా మాట్లాడలేకపోవడం వల్లే లూజింగ్ ది పబ్లిక్ ఇమేజ్ అనేది. ఇప్పుడు మన దగ్గర కూడా సీఎం పిఎం వచ్చినప్పుడు ఒక 3 సార్లు వరుసగా పిఎం అయిన కానీ నాకు తెలిసి ఎక్కడ లేదు. 3 సార్లు సీఎం 3 సార్లు పిఎం. సో పబ్లిక్ లో మనం డిస్టర్బ్డ్ అయినప్పుడు, ఫ్రస్ట్రేషన్ అయినప్పుడు, లేదా మనం అనుకుంది జరగనప్పుడు మన తాలూకా ఫీలింగ్స్, యాటిట్యూడ్, బిహేవియర్ మారిపోతుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఇద్దరు అక్కజెల్లో లేకపోతే వదిన మరుదలో లేకపోతే అన్నదమ్ములు అరుచుకుంటారు, ఇంతకంటే దగ్గర ఉంటారు. ఎందుకు అరుచుకుంటారు? దగ్గరుండి వినిపిదా? ఎందుకంటే వాళ్ళు మనసులు దూరంగా ఉన్నాయి. మనుషుల దగ్గర ఉన్నారు కానీ మనసులు దూరం ఉన్నాయి, అందుకే అరుచుకుంటారు. అంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు కాదు, 1 year నుండి నడుస్తుంది. సడన్ గా అవకాశం వచ్చింది. అట్లా ట్రంప్ గారు ఇప్పుడు కాదు, January 20 తారీఖున ఎప్పుడైతే సైన్ చేశారో ఆ నెక్స్ట్ రోజే సైన్లు మొత్తం ఎగ్జిక్యూటివ్ తగ్గ రిలీజ్ చేశారు. జో బైడెన్ గారు సంవత్సరం మొత్తం చేసి నేను ఒక ఇన్స్టెంట్ లో రిలీజ్ చేసి పెట్టేశాడు. సో ఓవరాల్ గా ది యాక్షన్ టేకెన్ బై ది అమెరికన్ పోలీస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సరే, ఇంకొక విషయం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో అమెరికా, మరి ఆఫీసర్స్ ఉంటారు, అడుగుతారు క్వశ్చన్స్, అంటే కరెక్ట్ గా వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ కూడా చెప్పలేకుండా, అంత ట్రైనింగ్ లేకుండా కూడా వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారా? మన వాళ్ళు వెళ్తున్నారు, మందు కూడా పార్షియల్. నేను అందరూ వెళ్తున్నాను, కొంత ఫ్యూ పర్సెంటేజ్ ఇస్ దేర్. ఎందుకంటే లాస్ట్ టైం మనం మాట్లాడుతున్నాం, 2 రకాల కన్సల్టెంట్ ఉంటారు స్టూడెంట్స్ వెళ్ళడానికి. చాలా మంది ఎవరు డైరెక్ట్ గా పోరు, ప్రొసీజరు, సిస్టమ్. ఒక కన్సల్టెంట్ ఏంటంటే క్యాండిడేట్ అంటే స్టూడెంట్ దగ్గర ఛార్జ్ చేస్తాడు, ఇంకో కన్సల్టెంట్ యూనివర్సిటీ దగ్గర ఛార్జ్ చేస్తాడు. ఏ కన్సల్టెంట్ అయితే క్యాండిడేట్ దగ్గర ఛార్జ్ చేస్తాడో తోసేస్తాడు. ఎందుకు డబ్బులు 5 లక్షలు 10 లక్షలు ఎంత ఇస్తారో నాకు తెలియదు, మనం ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఆ డబ్బులు తీసుకొని జంక్ క్యాండిడేట్ని కూడా వాడి కమిషన్ వాడికి వచ్చింది, యూనివర్సిటీ అన్నాడు. సో అమెరికాలో 3000 యూనివర్సిటీస్ ఉన్నాయి, 3000లో 10% తప్ప 90% ఫేక్ యూనివర్సిటీ. అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రీసెర్చ్ చేసిన జాబులు రావు. ఈ మిగతా 300లో ఆ రెండో కేటగిరీ కన్సల్టెంట్ యూనివర్సిటీ డబ్బులు తీసుకొని మంచి స్టూడెంట్ పంపిస్తేనే వాడు ఇస్తాడు. సో వీళ్ళు ఏ కేటగిరీలో వెళ్ళారు అని మేనేజబుల్ దాంట్లో వెళ్తే డెఫినెట్ గా టికెట్ లైన్ ప్రయాణం ఎక్కట్లు మనం అనుకున్నాం. ఏదేమైనా కునాల్ జైన్ ఎన్ఆర్ఐ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా విమర్శనకు చూపిస్తున్నారు. ఎందుకంటే మన స్టూడెంట్స్ కి అవమానం కలగజేస్తున్నారు. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, వీసా ఉన్నా, అన్ని పేపర్స్ ఉన్నా, కరెక్ట్గా ఉన్నా, మాట్లాడే దగ్గర కొంచెం గ్యాప్ రావడము, సరిగ్గా వాళ్ళకి కన్వర్ట్ చేయలేకపోవడం వల్ల ఇలా స్టూడెంట్స్ అవమానపరచడం అనేది చాలా ఘోరం అని చెప్పేసి పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. పెట్టారు. అయితే నేను ఏదంటే ఇది ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే ఇవాళ ఒకటి చేస్తాడు 100 మంది చేస్తాడు, నథింగ్ లెస్ దాన్ అదర్ కంట్రీస్. సో మనం దాన్ని సీరియస్ తీసుకొని వీ హావ్ టు వర్కౌట్ ఎ బైలాటరల్ పాలసీ. ఏ సందర్భాల్లో రిజెక్ట్ చేయొచ్చు, ఏ సందర్భాల్లో యాక్సెప్ట్ చేయొచ్చు, వాట్ ఈస్ ది క్రైటీరియా అని క్లారిటీ ఇచ్చే మన వాళ్ళు కూడా, ఇండియా వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. మీకు తెలుసు లేదు, ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇండియన్ పేరెంట్స్ కి 50,000 కోట్లు మిగిలిందంట. దే ఆర్ నాట్ సెండింగ్ people to the USA. Yes. So what is happening is not good. We hope that something better will happen. Trump garu మారాలనుకుందాం. మరి ఆయన మంచిగా మన అందరినీ పెద్దన్న మంచిగా ఉంటేనే చిన్న తమ్ముళ్ళు అందరూ బాగుంటారు, లేకపోతే కొలాప్స్ అయిపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.